సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది 2019లో వచ్చిన క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్. 2 minus 3 is the root of the one quadratic equation. 2 minus root 3 is the root of the one quadratic equation. నెక్స్ట్ ఇక్కడ పీక్యూలు ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. పీక్యూలు అంటే రేషనల్ అన్నాడు. పీక్యూలు రేషనల్ అయితే ఈ పాయింట్ పట్టుకుంటే ఆ ప్రాబ్లం వచ్చేసినట్టే. పీక్యూలు రేషనల్ అయితే ఒక ఇర్రేషనల్ రూట్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. అలాగే పీక్యూలు రియల్ అయితే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. వచ్చింది కాబట్టి డిస్కస్ చేద్దాం. అక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కదా, సో అక్కడ కోఎఫిషియెంట్స్ ఏంటి, పీక్యూలు. సో ఇవి రియల్ అయితే ఒక కాంప్లెక్స్ రూట్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది అని మనకు తెలుసు. ఎప్పుడు పీక్యూలు రియల్ అయితే. అదే పీక్యూలు రేషనల్ అయితే ఒక రూటు అంటే ఇర్రేషనల్ రూట్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుందని మనకు తెలుసు. సో ఇక్కడ పీక్యూలో రేషనల్ అన్నాడు కాబట్టి, అంటే క్వశ్చన్ ఇలా ఇస్తేనేమో ఈ పాయింట్ ఇది రూట్ అయితే ఇది కూడా రూట్ అవుతుంది. క్వశ్చన్ ఇలా ఇచ్చుంటే అప్పుడు ఏంటి, ఏ ప్లస్ రూట్ బి రూట్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ వన్ అది ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 2 minus root 3 అయితే ఇంకొక రూట్ అంటే ఒక రూట్ 2 minus root 3 ఇచ్చాడు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో కోఎఫిషియెంట్స్ అన్ని రేషనల్ ఉన్నాయి కాబట్టి రెండో రూట్ ఏమవుతుంది, దాని కాంజుగేట్ అవుతుంది 2 plus root 3. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటి, రెండు రూట్స్ తెలుసు, యాడ్ చేసేస్తే సమ్ ఆఫ్ ద రూట్స్ వస్తుంది. కానీ సమ్ ఆఫ్ ద రూట్స్ యాజ్ పర్ క్వశ్చన్ నుంచి మనకు అనుకోవచ్చు ఏంటి, సో మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి, మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1. సో మామూలుగా దీని నుంచి సమ్ ఆఫ్ ద రూట్స్ కనుక్కోవడానికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఏంటి, మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే అప్పుడు 4 = -p అయితే -p = 4 అయితే p = ఏమొస్తుంది, -4 అవుతుంది. అంతే సింపుల్. సో p వాల్యూ వచ్చేసింది. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే a + b × a - b అంటే ఏమొస్తుంది, a² - b² అంటే 2² -√3² అంటే 4 - 3 = ఎంత, 1 వస్తుంది. సో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత, 1. కానీ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ మనం కనుక్కోవచ్చు ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే కాన్స్టెంట్ టర్మ్ బై x² కోఎఫిషియంట్ 1 అంటే q = ఎంత, 1. సో p తెలుసు, q తెలుసు. సో ఈ pqలు దేన్ని సాటిస్ఫై అవుతాయి అన్నాడు. సబ్స్టిట్యూట్ చేయండి, ఏది సాటిస్ఫై అవుతుందో సెర్చ్ చేసుకోండి, అంటే అన్ని ఆప్షన్స్ లో వెరిఫై చేసుకోండి. సో -4 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుంది. సో p వాల్యూ, q వాల్యూ దీన్ని సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి ఆన్సర్ ఏంటి, థర్డ్ ఆప్షన్. సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. సో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అట్లా చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా మనం స్కిప్ చేయకుండా చేయొచ్చు, ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. పెద్ద కష్టం కాదు, సింపుల్ క్వశ్చనే. కాదు కొద్దిగా ఏదో చిన్న చిన్న ట్విస్ట్లు, పెద్ద ట్విస్ట్లు ఏం కాదు, కొద్దిగా అంత గ్రిప్ ఉంటే పెద్ద కష్టం ఏం కాదు. సో కన్సిడర్ 2 సెట్స్ ఇక్కడ ఈ సెట్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రెండు మిక్స్ చేసాడు. ఏమన్నాడు, కన్సిడర్ 2 సెట్స్. అందులో ఒక సెట్ ఏ గురించి మాట్లాడుతున్నాడు. m ఈజ్ ద రియల్ నెంబర్, బోత్ రూట్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ దిస్ ఈక్వేషన్. సో బోత్ రూట్స్ కూడా ఏమన్నాడు, రియల్ అన్నాడు. బోత్ రూట్స్ ఆర్ రియల్ అన్నాడు. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి బోత్ రూట్స్ రియల్ అన్నాడు. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి బోత్ రూట్స్ రియల్ అయ్యే విధంగా m వాల్యూ కనుక్కుంటాం కదా, ఆ m వాల్యూసే మనకి ఏంటి, సెట్ ఏ అన్నాడు. m వాల్యూసే సెట్ ఏ. మరి రూట్స్ రియల్ ఎప్పుడవుతాయి, రూట్స్ రియల్ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 అయితేనేమో రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్, డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అయితే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్. సో ఇక్కడేమో ఈక్వల్ అవుతుంది, ఇక్కడేమో అన్ఈక్వల్ అవుతుంది. ఇక్కడ రియలే రూట్స్, ఇక్కడ రియల్ అండ్ ఈక్వల్, ఇక్కడ రియల్ అండ్ అన్ఈక్వల్. సో రెండింటిని క్లబ్ చేస్తే రూట్స్ రియల్. సో రియల్ ఎప్పుడు అవుతుంది, పాజిటివ్ అయినా రియల్ అవుతుంది, కాకపోతే రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతుంది. 0 అయితే రియల్ అండ్ ఈక్వల్ అవుతుంది, అంటే ఏదైనా కూడా రియల్ అవుతుంది రెండిట్లో. కాబట్టి రూట్స్ రియల్ అనగానే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అనే ఉంటేనేమో ఈ పాయింట్ తీసుకోండి, రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అంటే ఈ పాయింట్ తీసుకోండి, రూట్స్ జస్ట్ ఓన్లీ రియల్ అంటే తీసుకోండి, రూట్స్ నాన్ రియల్ అంటే ఈ పాయింట్ తీసుకోండి. అంతే, రూట్స్ నాన్ రియల్ అంటే ఈ పాయింట్ తీసుకోండి. ఇప్పుడు రూట్స్ రియల్ అన్నాడు కాబట్టి ఈ పాయింట్ అంటే డిస్క్రిమినెంట్ కనుక్కోండి. మీకు తెలుసు b² - 4 సింప్లిఫికేషన్ చేసేస్తారు. సో ఇది తర్వాత పిఎన్ పిరువులు వాడేస్తారు, m వాల్యూ వచ్చేసింది, అయిపోయింది. ఇది ఏంటి, సెట్ ఏ. వచ్చిన ఆన్సర్ ఏమన్నాడు, సెట్ ఏ అనేది, సెట్ ఏ వచ్చేసింది. నెక్స్ట్ సెట్ బి వాడే ఇచ్చాడు -3, 5. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఇందులో క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ ఒక ట్విస్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. చాలా మంది నాట్ అనేది చూడరు, నాట్ ట్రూ. సో ఏది ట్రూ కాదో చూసుకోండి. సో a - b అంటే ఏ నుంచి బి తీసేయాలి, అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో కూడా ఉంటే తీసేయాలి. ఏముంది, బిలో ఏముంది, -3 to 5 కదా.
సో తీసేయండి. సో తీసేయడానికి కష్టమైపోతుంది. అంటే -3 to 5 ఇందులో లేదు. ఇక్కడ -3కి లెఫ్ట్ సైడ్ ఉంది, -3 ఉంది. సో -3 ఉంది కానీ -3కి 5 మధ్యలో ఏం లేవు. అంటే ఇందులో ఉన్న కామన్ ఆన్సర్ ఏంటి? -3 ఇందులో కూడా ఉంది. ఒకటి తీసేస్తే అయిపోతుంది, అదే ఆన్సర్. అంటే అప్పుడు ఏంటి? -3 తీసేస్తే అప్పుడు -∞, -3 తీసేసాం. ఇంతకుముందు -3 ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్, ఇప్పుడు తీసేసాం కాబట్టి ఓపెన్ బ్రాకెట్, యూనియన్ 5 to ∞, ఇది ఆన్సర్. సో అట్లా మీరు ఐడెంటిఫై చేయడానికి కష్టమైంది అనుకోండి. సో నెంబర్ లైన్ తీసుకోండి. సో ఫస్ట్ ఏంటి? -3, 5. సో సెట్ ఏ నుంచి ఏంటి? -3 ఇంక్లూడింగ్ -3. సో -3 నుంచి లెఫ్ట్ సైడ్, అలాగే 5 నుంచి రైట్ సైడ్ ఇంక్లూడింగ్ 5 నుంచి రైట్ సైడ్. నెక్స్ట్ బి ఏంటి? బి అనేది ఏమి ఇచ్చాడు? -3, 5. సో -3, 5 ఇంక్లూడింగ్ -3 5 దగ్గర ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు ఈ బ్లూ లైన్లోంచి ఉన్న ఆన్సర్లో రెడ్ లైన్లో కూడా ఏమన్నా కామన్ ఉంటే తీసేస్తారు. ఏముంది కామన్? రెండిట్లో వచ్చిన కామన్ ఏంటి? -3 బ్లూలో వచ్చింది, రెడ్ వచ్చింది. ఇంక మిగిలిన దగ్గర బ్లూ వస్తే రెడ్ రాలే, రెడ్ వస్తే బ్లూ రాలేదు. చూడండి, ఈ మధ్యలో రెడ్డే వచ్చింది కానీ బ్లూ రాలేదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఓన్లీ -3 తీసేస్తే సరిపోతుంది. అంటే -3 తీసేస్తే అంటే -3కి లెఫ్ట్ సైడ్, బట్ -3 ఈస్ నాట్ ఇంక్లూడెడ్. నెక్స్ట్ 5 to ∞, ఇది ఫస్ట్ ఆప్షన్. మరి ఫస్ట్ ఆప్షన్ రైట్ చూసుకోండి. సేమ్ ఇదే ఉంది కదా, వాడు నాట్ ట్రూ అన్నాడు కానీ ఇదే ఉంది కదా, కాదు, లేదు. చూసుకోండి, తేడా ఉంది. చాలా సరిగా అబ్జర్వ్ చేయండి. ఇక 5 దగ్గర ఓపెన్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఏంటి? క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది. సో ఆన్సర్ A-B ఇది అవుతుంది కానీ ఇది కాదు. A-B ఏంటి? ఇంక్లూడింగ్ 5 దగ్గర క్లోజ్డ్ బ్రాకెట్ ఉంటే అప్పుడు ఏ అనేది రైట్ అయ్యేది. సో నాట్ ట్రూ అన్నాడు కాబట్టి ట్రూ కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్. సో వేరే ఆప్షన్స్ కూడా చూద్దాం. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అంటే కామన్ ఆన్సర్స్. బోత్ లైన్స్లో వచ్చిన ఆన్సర్ ఏంటి? -3 ఒకటే కదా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఏంటి? ఇది రైటే. ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి? -3 రైట్. వాడు రాంగ్ అన్నాడు. అలాగే బిలోంచి ఏ సబ్ట్రాక్ట్ చేయాలి? అంటే బిలో రెడ్ లైన్లో ఉన్న ఆన్సరు బ్లూలో కూడా ఉంటే తీసేయాలి. రెడ్ లైన్లో ఉన్న ఆన్సర్లో ఏది ఉంది? బ్లూలో కూడా -3 ఉంది. యాక్చువల్గా రెడ్ లైన్లో ఆన్సర్ ఏంటి? -3, 5 ఓపెన్ బ్రాకెట్. సో ఇందులో ఉన్న ఆన్సర్లో బ్లూ లైన్లో ఏముంది? -3 ఉంది. ఆ -3 తీసేయండి. తీసేస్తే అప్పుడు ఏంటి? ఓపెన్ బ్రాకెట్. కాబట్టి -3, 5 ఇది కూడా రైటే. నెక్స్ట్ ఏ యూనియన్ బి, రెండింటిని యూనియన్. సో ఏ ఒక్క లైన్ వచ్చినా కూడా ఇంక్లూడ్ చేయాలి. అప్ టు -3 వరకు ఈ లైన్ వస్తుంది, ఇక్కడ నుంచి రెడ్ లైన్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ 5 దగ్గర నుంచి ఈ లైన్. అంటే ఓవరాల్గా ఎక్కడ చూసినా ఏదో ఒక లైను, ఏ లైన్ లేకుండా ఎక్కడా లేదు. లెఫ్ట్ నుంచి రైట్ పోతున్న కొద్దీ ఏదో ఒక పొజిషన్లో ఏదో ఒక లైన్ ఉంది. కాబట్టి అన్ని ఆన్సర్స్ -∞ నుంచి +∞ వరకు ఏ ఆన్సర్ కూడా స్కిప్ అవ్వలేదు. ప్రతి ఆన్సర్ అయితే బ్లూ లైన్లోనో లేదంటే రెడ్ లైన్లోనో లేదంటే -3 అనేది బోత్ లైన్స్లోనో వచ్చింది. సో ప్రతి వాల్యూ అనేది ఏదో ఒక లైన్లో వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆర్. సో అది యూనియన్ బి ఆర్, అది కూడా రైటే. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ వన్ ఒకటే రాంగ్. సో నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ చూడండి, 2024లో వచ్చింది. 2 and 6 ఆర్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అన్నాడు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యూజ్ రూట్స్. ఇవి రూట్స్ ఏ విధంగా ఈక్వేషన్ కావాలి. సో ఇక్కడ 2 and 6 రూట్స్ ఆఫ్ దట్ ఈక్వేషన్. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ పనికిరాదు. అంటే మామూలుగా ఆల్ఫా బీటా రూట్స్ అయితే మామూలుగా ఇది అట్లుంటే చేస్తాం. అంటే ఏబీలు దీని రూట్స్ అయితే అప్పుడు ఈ రూట్స్ ఏ విధంగా ఈక్వేషన్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. అయినా కూడా దీనికి అది కూడా చేయకూడదు, ఎందుకంటే రెండు సిమిలర్గా ఉండాలి. అంటే ఇక్కడ ఎట్లా కోఎఫిషియంట్ ఎలా ఉంది, ఇక్కడ కూడా అలాగే ఉండాలి. అంటే ఇక్కడ 2a + b ఇలా ఉండాలి మీకు, అంటే సిమిలారిటీ ఉండాలి. అంటే 2α + 3, ఇంకొకటి 1/2 బీటా + 3 ఇలా ఉన్నప్పుడు మీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడతారు. ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇచ్చి ఇవి రూట్స్ ఏ విధంగా ఈక్వేషన్ కనుక్కోమంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ చేసాం. అంటే అక్కడ ఆల్ఫా బీటా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఇచ్చి ఇవి రూట్స్ ఏ విధంగా ఈక్వేషన్ అడుగుతాడు. కానీ ఇక్కడ క్వశ్చన్ వేరేగా ఉంది, అలా లేదు. అంటే ఇక్కడ ఏంటి? జస్ట్ లెటర్ ఒకటే మారింది. ఆల్ఫా అంటే ఇక్కడ బీటా సిమిలర్గా ఉంది, కానీ ఇక్కడ అట్లా లేదు. చూసుకోండి, 2a + b అంటే ఇక్కడ 6a + b. సో సిమిలర్గా లేదు, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటేనే చేయాలి. ప్లస్ ఆల్ఫా బీటా ఏబీలు దాని రూట్స్ అవ్వాలి, అట్లా అనలేదు. ఇక్కడ క్వశ్చన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. సో సేమ్ ఇలా అనుకోబాకండి, ట్రాన్స్ఫర్మేషన్స్ పనికిరాదు. ట్రాన్స్ఫర్మేషన్స్ ఎప్పుడు ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ దట్ ఈక్వేషన్ అయితే దెన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ విత్ దీస్ 2 ఆర్ రూట్స్ ఏ విధంగా కనుక్కోమంటే అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్. మరి ఇక్కడ ఎలా చేయాలి? ఇవి రూట్స్ ఏ విధంగా ఈక్వేషన్ అంటే ఏబీ వాల్యూస్ కనుక్కోవాలి. ఏబీ వాల్యూస్ కనుక్కుంటే అప్పుడు ఈ ఆన్సర్స్ వస్తాయి. అప్పుడు ఇవి రూట్స్ ఏ విధంగా ఈక్వేషన్ కనుక్కోవచ్చు. కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ పనికిరాదు, ఏబీ వాల్యూస్ కనుక్కుంటే ఈ వాల్యూస్ వస్తాయి. మరి దీని రూట్స్ ఎలా కనుక్కున్నాం? 2 and 6 ఆర్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి 2, 6 రూట్స్ ఏ విధంగా ఎలా అయినా చేయొచ్చు. సమ్ ఆఫ్ ది రూట్స్ అదంతా లెంతీ అవుతుంది. అంటే
లేదు అంటే ఒక రెండు రకాలు చూద్దాం. ఫస్ట్ ఇది 2 ఇస్ ద రూట్ అన్నాడు కూడా అందులో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏమొస్తుంది అప్పుడు 4a ప్లస్ 2b ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇది మీకు తొందరగా ఐడియా వస్తుంది కాబట్టి చెప్తున్నాను. అలాగే 6 సబ్స్టిట్యూట్ చేయండి. సో 6 సబ్స్టిట్యూట్ చేస్తే 6 స్క్వేర్ 36, 36a ప్లస్ 6b ప్లస్ 1 ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఏబీ వాల్యూస్ వస్తాయి. ఈ రెండు సాల్వ్ చేస్తే ఏబీ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఏబీ వాల్యూస్ వేరే విధంగా కనుక్కున్నాడు. సో ఇది తొందరగా ఐడియా రాదు, మీకు ఇది ఐడియా వస్తుంది కాబట్టి అది చేయండి. సో అందులో ఏ 2 6 రూట్స్ కాబట్టి దాన్ని సాటిస్ఫై అవ్వాలి. సబ్స్టిట్యూట్ చేస్తే రెండు కండిషన్స్ వచ్చినాయి, సాల్వ్ చేస్తే ఏబీ వాల్యూస్ వస్తాయి. అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు. 2 6 రూట్స్ అయితే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, x-2 x-6 ఫ్యాక్టర్ అవుతుంది. సింప్లిఫికేషన్ చేస్తే ఈక్వేషన్ ఇది వస్తుంది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కానీ ఆల్రెడీ ఆడు ఇచ్చాడు కదా, ఏమి ఇచ్చాడు, ఇది ఇచ్చాడు కాబట్టి రెండు సేమ్ అవ్వాలి కదా. 2 6 దీనికి రూట్సే దానికి రూట్స్ రెండు సేమ్ అవ్వాలి. కంపేర్ చేస్తారు. కంపేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ 1 ఉంది, ఇక్కడ ఏముంది ఏ ఉంది. కానీ దానికంటే ముందు ఇక్కడ చూడండి కాన్స్టెంట్ 12 ఉంది, ఇక్కడ 1 ఉంది. డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ ఉంటే కొద్దిగా కష్టం అవుతుంది. అంటే ఏం చేయాలి, సేమ్ చేయాలి. కాన్స్టెంట్ టర్మ్ సేమ్ చేసుకోండి. అంటే అప్పుడు 12 బై డివైడ్ చేయండి. అంటే ఫస్ట్ ఈక్వేషన్ మాడిఫై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ బై 12 మైనస్ 8x బై 12 ప్లస్ 1. ఇప్పుడు దీనికి కంపేర్ చేస్తే అప్పుడు మీకు కరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. కాన్స్టెంట్ టర్మ్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ 1/12, ఇక్కడ ఏముంది ఏ ఉంది. అంటే ఏ ఈక్వల్ టు ఎంత 1/12. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ బి ఉంది, ఇక్కడ -8/12. సో -8/12 అంటే క్యాన్సిల్ అయితే ఏమవుతుంది -2/3 వస్తుంది. సో ఇలా కనుక్కోవచ్చు. లేదంటే ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏబీ వాల్యూస్ వస్తాయి. సో ఏబీ వాల్యూస్ వచ్చేసిన తర్వాత అప్పుడు మనకి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. 2a ప్లస్ బి వాల్యూ కనుక్కోండి. ఏబీ తెలుసు కాబట్టి 2a ప్లస్ బి వస్తుంది. అలాగే 6a ప్లస్ బి వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో 2a ప్లస్ బి -1/2 అయితే అప్పుడు దీని వాల్యూ ఎంత రెసిప్రోకల్ కదా 1/2a ప్లస్ బి అంటే. సో 2a ప్లస్ బి అంటే -1/12 అయితే దీని వాల్యూ ఎంత -2. అలాగే 6a ప్లస్ బి -1/6 అయితే అప్పుడు దీని వాల్యూ ఎంత. సో రెసిప్రోకల్ ఆఫ్ -1/6 అంటే -6. అంటే ఇప్పుడు -2 -6 రూట్స్ అయ్యే విధంగా ఈక్వేషన్ అడుగుతున్నాడు. సో -2 రూట్స్ అయ్యే విధంగా ఈక్వేషన్ అంటే మనకి ఏంటి, ఆల్ఫా బీటా రూట్స్ అయ్యే విధంగా ఈక్వేషన్ అంటే ఫార్ములా ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు 0. సో ఆల్ఫా బీటా రూట్స్ అయ్యే విధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఆల్ఫా అంటే ఇది, బీటా అంటే ఇది. సో కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ -2 -6 అంటే రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది -8. ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ 8x నెక్స్ట్ -2 ఇంటూ -6 ప్లస్ 12. సో ఇది ఆన్సర్. ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ లీస్ట్ వాల్యూ ఆఫ్ ఏ అన్నాడు. సో దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యాజ్ రియల్ రూట్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రియల్ రూట్స్. ఈ సింపుల్ క్వశ్చన్ మీరు చేసేయండి, వస్తే సొల్యూషన్ స్కిప్ చేసేసేయండి. సో సింపుల్ క్వశ్చన్ పెద్ద కష్టమే కదా, అయినా కూడా ఫాస్ట్గా చూద్దాం. సో రియల్ రూట్స్ అన్నాడు కాబట్టి డిస్క్రిమినెంట్ ఏం కావాలి, గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0. రూట్స్ రియల్ అయితే చూసుకోండి, గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0. గ్రేటర్ దన్ 0 కాదు, గ్రేటర్ దన్ 0 అయితే ఏంటి, రూట్స్ రియల్ ఏంటి, డిస్టెంట్ అయితే. రియల్ అయితే ఏంటి చెప్పాను ఇంత ముందు క్వశ్చన్లో, గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0. సో బి స్క్వేర్, సో ఏ అంటే 2, బి అంటే ఇది, సి అంటే ఇది. సో బి స్క్వేర్ మైనస్ 4ac కనుక్కుంటారు. సో సింప్లిఫికేషన్ చేసేస్తారు. సో ఫ్యాక్టరేషన్ వచ్చేసింది, ఇది వచ్చేసింది ఆన్సర్. సో యాజ్ రియల్ రూట్స్ అన్నాడు. సో ఇది ఏ వాల్యూ ఇది కావాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు, లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఏ. ఇక్కడ ఏ వాల్యూస్ అన్ని నెగిటివ్ తీసుకోవద్దు, మనకి పాజిటివ్ వాల్యూస్లో లీస్ట్. సో 8 నుంచి అన్ని పాజిటివ్ వాల్యూసే. ఇందులో లీస్ట్ ఏంటి మరి, పాజిటివ్ వాల్యూలో లీస్ట్ ఏంటి, 8 కదా. కాబట్టి ఆన్సర్ ఏంటి 8. ఆన్సర్ 8. సింపుల్ క్వశ్చన్. ఒక్కోసారి చిన్నవి వదిలేస్తారు కాబట్టి ఇట్లా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే అక్కడ లీస్ట్ పాజిటివ్ వాల్యూని పట్టుకోరు, అది జాగ్రత్త. సో ఇది కూడా సింపుల్ క్వశ్చనే, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి నో రియల్ రూట్స్, సమ్ ఆఫ్ ది పాసిబుల్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ కే. సో నో రియల్ రూట్స్ అయ్యే విధంగా కే వాల్యూ కనుక్కొని ఆ పాసిబుల్ వాల్యూస్ కనుక్కోవాలి. మళ్ళీ ఏమన్నాడు, కే అనేది ఇంటిగ్రల్ వాల్యూస్ అన్నాడు. చూడండి అక్కడ సమ్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ కే. కే అనేది ఇంటీజర్ అవ్వాలి. అండ్ ఇంకో పాయింట్ ఇచ్చాడు, నాట్ ఈక్వల్ 0. ఇవన్నీ పట్టించుకోరు, మీరు పట్టించుకోకుండా చేస్తారు. ఇంటిగ్రల్ వాల్యూస్ అన్నాడు, అండర్లైన్ చేసుకోండి. ఇంటిగ్రల్ వాల్యూస్ అన్నాడు అండ్ కే నాట్ ఈక్వల్ 0 అన్నారు, పట్టించుకోరు మీరు. అవన్నీ కూడా పాయింట్స్ పట్టించుకోవాలి. సరే ఇప్పుడు క్వశ్చన్లోకి వచ్చేస్తే, సో నో రియల్ రూట్స్ అంటే అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషనే లేదు కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేకుండా ఎలా చేస్తాం అంటే దీన్ని సింప్లిఫై చేయండి, ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేయడం వచ్చు కదా మీకు, ఎల్సిఎం చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ ఎల్సిఎం చేసేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, సింప్లిఫికేషన్ చేయండి. రైట్ సైడ్ ఉన్న టర్మ్స్ కూడా అన్ని ఒక సైడ్ తెచ్చుకోండి, లెఫ్ట్ సైడ్ తెచ్చుకోండి. అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఏంటి, నో రియల్ రూట్స్ ఉన్నాయి. నో రియల్ రూట్స్ అంటే ఏంటి, డిస్క్రిమినెంట్ నెగిటివ్ కదా. కాబట్టి బి స్క్వేర్ మైనస్ 4ac కనుకోండి, నెగిటివ్ వస్తుంది. సో ఫ్యాక్టరేషన్ చేసేసేయండి. తర్వాత ఫ్యాక్టరేషన్ మీకు రాకపోతే ఇంకా
సో ఏం చేస్తారు, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఆ ఫార్ములా ఉంది కదా వాడుకోండి. ఏంటి, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. రూట్స్ రియల్ రూట్స్ రానప్పుడు ఈ ఫార్ములా వాడుకోండి. వాడుకుంటే అప్పుడు ఏమొస్తుంది, ఒక రూట్ 6 మైనస్ 4 రూట్ వస్తుంది, ఇంకో రూట్ ఏమొస్తుంది అంటే 6 ప్లస్ 4 రూట్ వస్తుంది. సో మీకు అంటే ఇది ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుందాం, ఫాస్ట్గా ఉండడానికి ఆల్ఫా బీటా అనుకుందాం. ఇక్కడ ఏంటి లెస్ దాన్ 0 ఉంది కదా, లెస్ దాన్ 0 పిఎన్ పీరియడ్ వాడితే రైట్ సైడ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. నెగిటివ్ అంటే ఏంటి, మధ్యలో ఉండాలి. సో నెగిటివ్ అంటే ఆల్ఫా బీటా మధ్యలో ఉండాలి. అంటే ఆల్ఫా అంటే ఎంత, 6 మైనస్ 4 రూట్. సో ఒకసారి మైనస్ తీసుకుంటే 6 మైనస్ 4 రూట్ వస్తుంది. నెక్స్ట్ ప్లస్ తీసుకుంటే ఇది వస్తుంది 6 ప్లస్ 4 రూట్. సో ఈ మధ్యలో ఉండాలి, కే వాల్యూ ఈ మధ్యలో ఉండాలి. మరి ఇక్కడ 0 ఎందుకు తీసేసాడు, 0 ఎందుకు తీసేసాడు అంటే స్టార్టింగ్లో క్వశ్చన్లో నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి తీసేసాడు. సో 0 తీసేయండి. సో 0 తీసేసిన తర్వాత కే వాల్యూస్ ఇవి. సో కానీ ఇక్కడ కే ఏమన్నాడు, సమ్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ కే అన్నాడు. సో ఈ రేంజ్లో ఉన్న ఇంటీజర్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి, ఈ రేంజ్లో ఉన్న ఇంటీజర్స్. సో రఫ్గా చూద్దాం. సో రూట్ 2 అంటే ఎంత, 6 మైనస్ 4 ఇంటూ రూట్ 2. రూట్ 2 అంటే ఎంత, 1.414. సో దీని వాల్యూ 5.6 సంథింగ్ వస్తుంది. సో 5 సంథింగ్ 14 ఇంటూ 4 అంటే 56 కదా, కాబట్టి 5 సంథింగ్ వస్తుంది. సో అంటే 0.4 వస్తుంది దీని వాల్యూ రఫ్గా, దీని వాల్యూ 0.4 రఫ్గా. అలాగే నెక్స్ట్ ప్లస్ కదా, ప్లస్ కాబట్టి అది ఎంత 10.6. సో దీని వాల్యూ 10.6. సో 0.4కి 10.6కి మధ్యలో ఉన్న ఇంటీగ్రల్ వాల్యూస్ అన్నాడు కదా. సో ఆ ఇంటీజర్స్ ఐడెంటిఫై చేయండి. ఎంత 1 2 3 సారీ 10.6 కాదు 11.6. సో ప్లస్ 6.6 ప్లస్ 5.6 11.6. సో 11.6 మధ్యలో ఇంటీజర్స్. సో 0 1 2 3 అప్ టు 11 వరకు. ఇప్పుడు ఏమన్నాడు, సమ్ ఆఫ్ ది ఆల్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఉన్నాడు, ఇవన్నిటిని యాడ్ చేయండి. 1 + 2 + అప్ టు 11 యాడ్ చేసిస్తే మీకు ఏమొస్తుంది, 66 వస్తుంది. సో ఇది సిగ్మా ఎన్ అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సిగ్మా ఎన్ అంటే n × n + 1/2 సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సిగ్మా ఎన్ అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. మరి ఇక్కడ ఏంటి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 11 న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 11 న్యాచురల్ నెంబర్స్. అంటే అప్పుడు n ప్లస్ ఏం రాయాలి, 11 రాయాలి. సో 11 + 1 ఎంత, 12/2 6 ఎంత వస్తుంది, 66 వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ 2023లో వచ్చింది, చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు ఓన్ ట్రై చేయండి, చేయలేదు. సింపుల్ క్వశ్చన్ కూడా ఆకారం చూసి భయపడతారు. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడగానే మీరు వదిలేయాలనుకుంటారు. సో ఇది ఆకారం చూస్తే కొంత భయంకరంగా ఉండొచ్చు, కానీ క్వశ్చన్లు ఎటువంటి డిఫికల్ట్ ఏం లేదు. చిన్న బేసిక్ కాన్సెప్ట్స్ కొద్దిగా లాగర్థమ్స్లో తెలిస్తే చాలు, సింపుల్గా చేసేయచ్చు. కొద్దిగా థింకింగ్ ఎబిలిటీ చిన్న లైట్గా చిన్న కూడా ఏ మాత్రం బ్రెయిన్ వాడకపోతే కష్టం. చూద్దాం ఈ క్వశ్చన్ చూడండి. సో ఎగ్జామ్ మీరు ట్రై చేయండి, ఫస్ట్ ఓన్గా ట్రై చేయండి. ట్రై చేసిన వీడియోని హోల్డ్ చేసుకొని ఓన్గా ట్రై చేయండి. చేయలేనప్పుడు అప్పుడు వీడియో చూద్దరు. సో ఎస్ అనేది ఒక సెట్ ఇచ్చాడు. సో ఏంటి ఆల్ఫా అన్నాడు. సో ఆల్ఫా వాల్యూస్ ఏంటి, కండిషన్ సాటిస్ఫై అవుతుందంటే ఇది ఈక్వల్ టు 2 అయ్యే విధంగా ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ బీటా. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ బీటా విచ్ ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్కి రియల్ రూట్స్ అన్నాడు. ఈ ఈక్వేషన్కి రియల్ రూట్స్ అంటే ఫస్ట్ దాని నుంచి ఆల్ఫా వాల్యూ కనుక్కుంటాం. ఆల్ఫా వాల్యూ కనుక్కున్న తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. తర్వాత ఇదేంటి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదో సిగ్మా గిగ్మా ఉందని భయపడబాకండి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, దానికి రియల్ రూట్స్ అన్నాడు. రియల్ రూట్స్ అంటే డిస్క్రిమినెంట్ ఏం కావాలి, >= 0 అవ్వాలి. >= 0 అయ్యే విధంగా మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ బీటా అడిగాడు. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ బీటా అని అడిగాడు. సో అన్ని చిన్న చిన్న పాయింట్సే కానీ కొద్దిగా కాంప్లికేట్ అయింది అంతే. అంటే బేసిక్స్ లాగర్థం బేసిక్స్ తెలిస్తే క్వశ్చన్ చూసి భయపడబాకండి. ఫస్ట్ ఆల్ఫా వాల్యూ కనుక్కుందాం. ఫస్ట్ ఆల్ఫా వాల్యూ అంటే ఫస్ట్ కండిషన్ నుంచి కనుక్కోవాలి. ఏంటి దీని వాల్యూ ఏంటి, 2 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు రెండింటిని ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రెండింటిలో కూడా లాగర్థం బేస్ సేమ్ ఉంది. ఒకవేళ బేస్ ఏమైనా డిఫరెంట్గా ఉన్నా కూడా బేస్ సేమ్ చేసుకుంటారు. అవన్నీ మీరు లాగర్థమ్స్లో నేర్చుకుంటారు. సో ఫస్ట్ బేస్ సేమ్ ఉందా లేదా, ఉంది. నెక్స్ట్ ఇది log a - log b టైప్లో ఉంది. log a - log b అంటే ఫార్ములా ఏంటి, log of a/b కదా. కాబట్టి సో log a బేస్ 2 - log b బేస్ 2 అంటే ఫార్ములా ఏంటి, log of a/b బేస్ 2. కాబట్టి ఇక్కడ అదే రూల్ యూజ్ చేస్తున్నాం. సో ఏంటి, ఏ అంటే ఇది రాసేసేయండి, డైరెక్ట్ రాసుకున్నాడు. బి అంటే ఇది రాసేయండి అంతే. ఈక్వల్ టు ఎంత, 2. ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 2. నెక్స్ట్ ఈ లాగ్ రిమూవ్ చేస్తే a/b ఇక్కడ ఏదైతే ఉందో అది
ఏ బై బి ఈక్వల్ టు లాగర్థమ్ బేస్ ఎక్స్పోనెన్షియల్ బేస్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో అది పవర్కి వచ్చేస్తుంది. అంటే అప్పుడు ఏ బై బి ఈక్వల్ టు ఏమొస్తుంది 2² ఇవన్నీ లాగర్థంలో బేసిక్స్. సో లాగర్థమ్స్ నేర్చుకున్నప్పుడు నెక్స్ట్ అక్కడ నేర్చుకుంటారు. సో లాగ్ రిమూవ్ చేసినప్పుడు ఇప్పుడు బ్రీఫ్గా చూడండి. టచ్ ఉన్న వాళ్ళు ఓకే, టచ్ లేని వాళ్ళు నెక్స్ట్ లాగర్థంలో నేర్చుకుంటారు. నెక్స్ట్ ఏం లేదు, ఇక్కడ లాగర్థం బేస్ ఎక్స్పోనెన్షియల్ బేస్ అవుతుంది. అంటే ఏ బై బి ఇక్కడ ఏదైతే ఉందో పైది ఏ బై బి ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ ఇక్కడ ఏది ఉంటుంది స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. సో 2². సో ఏ బై బి, ఏ అంటే ఏంటి ఇక్కడ, ఏ అంటే ఇది, బి అంటే ఏంటి ఇది. సో ఏ బై బి ఈక్వల్ టు ఎంత, ఏ బై బి ఈక్వల్ టు ఎంత 4. సో ఏ బై బి ఈక్వల్ టు 4 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, కొద్దిగా బ్రెయిన్ కొద్దిగా వాడాలి. బ్రెయిన్ ఇక్కడ 3 పవర్ ఉంది, ఇక్కడేమో 9 పవర్ ఉంది. పవర్స్ చూసారా సేమ్ ఉంది, పవర్స్ సేమ్ ఉంది. కొద్దిగా బ్రెయిన్ వాడితే ఇది కూడా 3 పవర్లో రాసుకుంటే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే 9 ఏం రాయొచ్చు 3² హోల్ పవర్ 2α - 4. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు 3 పవర్ ఆఫ్ ఈ పవర్స్ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు 2α - 4 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అలాగే ఉంటుంది. అప్పుడు అంటే ఇప్పుడు 9 పవర్ 2α - 4 మళ్ళీ ఇది రాయొచ్చు. ఇప్పుడు 3 పవర్ 2α - 4 పైన న్యూమీటర్లో ఉంది, డినామినేటర్లో రెండిట్లో ఉంది. అంటే మోర్ దాన్ 1 టర్మ్లో ఉన్నప్పుడు మీరు టెక్నిక్ ఏంటంటే ఈజీగా ఉండడానికి దానికి ఒక పేరు పెట్టండి. టీ నో ఎక్స్ ఏదో ఒక పేరు, క్వశ్చన్లో లేని లెటర్ ఏదో ఒక పెట్టండి. టీ అనుకుందాం. అప్పుడు ఈ టీ అయితే ఇది ఏమవుతుంది, కాఫీ అవుతుందా, కాదు, ఏమవుతుంది T² అవుతుంది. టీ ఉంటే అంతే కదా, ఇది టీ కదా, T². కాబట్టి ఇప్పుడు ఇదేంటి T². సో న్యూమీటర్ ఏమొస్తుంది అప్పుడు ఇది T² ప్లస్ 13/5/2 ఇంటూ 3 పవర్ 2α - అంటే ఎంత T ప్లస్ 1 ఈక్వల్ టు 4. సో ఇప్పుడు ఏంటి, దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి, డినామినేటర్ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయి సింప్లిఫికేషన్ చేసి అన్నీ. సో ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ అన్నీ ఒక సైడ్ వచ్చేస్తే అప్పుడు మీకు ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, సాల్వ్ చేసేస్తారు. అప్పుడు రూట్స్ వచ్చేస్తాయి. ఏంటి టీ వాల్యూస్ ఏంటి 1 and 9 వస్తాయి. రూట్స్ టీ వాల్యూస్ ఏంటి 1 and 9. టీ వాల్యూ వచ్చింది, ఆల్ఫా వాల్యూ కాదు మనకు వచ్చింది టీ. సో ఇప్పుడు టీ వాల్యూ వస్తే ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి. సో టీ వాల్యూ ఏంటి, టీ అంటే ఏంటి ఇక్కడ మనకి, టీ అంటే 3 పవర్ 2α - 4. సో టీ అంటే ఏంటి 9. సో టీ అంటే 9 తీసుకోండి, 9 తీసుకుంటే 9 అంటే ఎంత 3². సో బేస్ 3 ఇక్కడ కూడా 3 ఉంది. అప్పుడు పవర్స్ ఈక్వల్ అవ్వాలి. 2α - 4 ఈక్వల్ టు 2 అయితే 2α ఈక్వల్ టు ఎంత 4 + 2 ఎంత 6, ఆల్ఫా ఈక్వల్ టు ఎంత 3. సో ఆల్ఫా వాల్యూ 3 వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇంకోసారి ఏంటి 1, ఈసారి 1 తీసుకున్నారనుకోండి 3 పవర్ ఆఫ్ 2α - 1 అంటే టీ, టీ అంటే ఎంత 1, 1 అంటే ఎంత 3 పవర్ 0నే కదా. సో 3 పవర్ 0. సో పవర్స్ ఈక్వల్ చేస్తే 2α ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 0 అయితే ఆల్ఫా ఈక్వల్ టు ఎంత 2. సో ఆల్ఫా వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు ఆల్ఫా వాల్యూస్ ఏమొచ్చినాయంటే 2 పాసిబుల్ వాల్యూస్ వచ్చినాయి. అంటే ఈ సెట్ ఇప్పుడు ఇది ఏంటంటే ఎస్ అనే సెట్ ఆల్ఫా వాల్యూస్ ఏంటి 2, 3. ఇది డైరెక్ట్ ఇవ్వకుండా ఇదంతా ఇచ్చాడు. సో ఇది ఎస్ వచ్చేసింది. ఇవి ఆల్ఫా వాల్యూస్. ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్లో నెక్స్ట్ వచ్చేసరికి బీటా గురించి చూద్దాం. ఇక్కడ x² - 2 ఇంటూ సిగ్మా ఆఫ్ ఆల్ఫా అన్నాడు. సిగ్మా ఆఫ్ ఆల్ఫా అంటే ఏంటి, ఆల్ఫా సమ్ ఆఫ్ ది ఆల్ఫా వాల్యూస్. మరి సమ్ ఆఫ్ ది ఆల్ఫా వాల్యూస్ ఎంత 2 + 3 ఎంత 5, 2 + 3 ఎంత 5. మళ్ళీ 5కి ఏముంది స్క్వేర్ ఉంది కదా, సిగ్మా ఆల్ఫా 5, మళ్ళీ దానికి ఏముంది స్క్వేర్ ఉంది. స్క్వేర్ ఉంది కాబట్టి 5² అంటే ఎంత 25 ఇంటూ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ సిగ్మా ఆఫ్ ఆల్ఫా ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఆల్ఫా వాల్యూ 2, 3 అయితే అప్పుడు ఆల్ఫా ప్లస్ 1 వాల్యూ ఏమవుతుంది. సో ఆల్ఫా ప్లస్ 1 వాల్యూ 3, 4 వస్తుంది. అప్పుడు ఆల్ఫా ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఏమొస్తుంది, ఆల్ఫా ప్లస్ 1 హోల్ స్క్వేర్ 9, 16 వస్తుంది. సిగ్మా అన్నాడు, సిగ్మా అంటే ఏంటి సమ్మేగా. సో సిగ్మా ఆఫ్ ఆల్ఫా ప్లస్ 1 హోల్ స్క్వేర్ సమ్ అంటే 9 + 16 ఎంత 25 ఇంటూ బీటా ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే x² 2 ఇంటూ 25 ఎంత 50x 25 బీటా. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఏమన్నాడు యాజ్ రియల్ రూట్స్ అన్నాడు. మరి రియల్ రూట్స్ అయితే డిస్క్రిమినెంట్ ఏం కావాలి, > 0 అవ్వాలి. సో డిస్క్రిమినెంట్ అనుకుంటారు, > 0 చేస్తారు. సో ఇది వచ్చేస్తుంది. సో 2500 > 100 బీటా. సో 100 క్యాన్సిల్ అయిపోతుంది. సో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ వస్తే బీటా < 25 అవుతుంది.
సో బీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25. ఇక్కడ ఏమన్నాడు, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ బీటా అన్నాడు. సో బీటా వాల్యూ 25 ఆర్ లెస్. మరి మ్యాక్సిమం వాల్యూ ఎంత, 25 కదా. 25 ఆర్ లెస్ అంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత, 25. కాబట్టి బీటా మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ బీటా ఎంత, 25. క్వశ్చన్లు ఏం లేదు, ఇది లార్డన్ బేసిక్స్. ఈ సిగ్మాల దగ్గర కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఇక్కడ 3 పవర్ ఆఫ్ 2 ఆల్ఫా ఇక్కడ కూడా అదే టర్మ్ లో రాసుకుంటే దాన్ని టీ అనుకుంటే క్వశ్చన్ ఈజీ అవుతుంది. లేకపోతే ఇక్కడ నుంచి సింప్లిఫికేషన్ చేయలేరు. అలా అనుకోకపోతే ఆ సింప్లిఫికేషన్ చేయలేరు. ఇట్లాంటివి బాగా డెవలప్ చేసుకుంటూ మర్చిపోబాకండి. ఇలా ఉన్నప్పుడు దాన్ని ఏదో అజమ్ టీ అని ఒక పేరు పెట్టేస్తే అప్పుడు మీకు ఇలా సింపుల్ అయిపోతుంది. ఈ టీ వాల్యూస్ వచ్చిన తర్వాత ఆ టీ వాల్యూస్ తీసుకొచ్చి ఈ 3 పవర్ 2 ఆల్ఫా మైనస్ 4కి ఈక్వేట్ చేసేయండి. టీ అంటే అదే కదా, అప్పుడు మీకు ఆల్ఫా వాల్యూస్ వస్తాయి. సో ఈ చిన్న చిన్న బేసిక్స్ ఇవన్నీ ఎక్కువ ఎక్కడైనా వచ్చే కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా ఉండండి. నెక్స్ట్ సిగ్మా ఉంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిగ్మా అంటే సమ్ ఆఫ్ ది పాసిబుల్ వాల్యూస్. సో చేసేస్తే అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చూసుకోండి.